అందరికీ నమస్కారము. ప్రియతమ నాయకులు మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న నాయకులకు, అదేవిధంగా అన్ని నియోజకవర్గ క్లస్టర్ పరిధిలో డిజిటల్గా మహానాడును వీక్షిస్తున్న తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. మానవ జాతి మనుగడికే ప్రాణం పోసింది మగువ, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువ, కలకంటి కంట కన్నీరు కొరిగిన తొలగిపోవురా సిరులు, తరిగిపోవురా భాగ్యాలు. ఇవి ఆనాటి సూక్తులు, ఈనాటి ఆచరణ. ఈసారి ఈ మహానాడు స్త్రీ శక్తి నినాదంతో మహిళా సాధికారితకు మరింత బలం చేకూర్చే దిశగా నిర్ణయించడం చాలా చాలా సంతోషంగా ఉంది. మహిళలను ఓటు బ్యాంకుగా కాదు, సమాజానికి శక్తిగా చూపించిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఆడబిడ్డలకు గౌరవం, మహిళలకు హక్కులు, సమాజంలో సమాన స్థానం కల్పించాలనే ఆలోచనలకు కూడా పునాది వేసిన మహానేత మన స్వర్గీయ శ్రీ అన్న నందమూరి తారక రామారావు గారని తెలియజేస్తున్నాను. 4 దశాబ్దాల క్రితమే మహిళల అభ్యున్నతి గురించి ఆలోచించిన దూరదృష్టి గల నాయకులు మన అన్న ఎన్టీఆర్ గారు. మహిళల గౌరవాన్ని ఇంటి గుమ్మం దాటించి సమాజ శిఖరాలపైకి నిలబెట్టిన చరిత్ర మన అన్న ఎన్టీఆర్ గారిది. మహిళల ఉన్నత విద్యల కోసం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించి ఆడబిడ్డలకు చదువు అంటే ఒక అవకాశమే కాదు, ఒక హక్కు అని తెలిపారు. 1986లో ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కును ఇచ్చి అమ్మాయి అంటే భారం కాదు, వారసత్వం అని నిరూపించినటువంటి వ్యక్తి. మహిళలకు ఆస్తిపై హక్కు అంటే కేవలం ఆస్తి కాదు, అది ఆమె గౌరవం, భద్రత, భవిష్యత్తుకు భరోసా. మహిళలను సమాన హక్కులతో ముందుకు తీసుకెళ్లిన గొప్ప ఆలోచన ఇది. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు స్థానిక సంస్థలో 9% మహిళలకు రిజర్వేషన్లు కల్పించి మహిళా నాయకత్వానికి కొత్త జారి చూపించారు. ఈనాడు ఆయన ఆశయాలను అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు గారు 33% రిజర్వేషన్లు కల్పించి మహిళలను నాయకత్వ స్థాయికి తీసుకువచ్చారని కూడా తెలియజేస్తా ఉన్నాను. జాతీయ స్థాయిలో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు తెలుగుదేశం పార్టీ నిరంతరం మద్దతు ప్రకటిస్తూ వచ్చింది. మహిళల బలపడితే కుటుంబం బలపడుతుంది, కుటుంబం బలపడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే మహిళల ఆరోగ్యం, విద్య, ఉపాధి, భద్రత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది.